భక్తుల జీవితం ఆత్మాభిషేకం రాదు. దేవుడు ఎవడు ఎప్పుడో 5 నిమిషాలు ప్రార్థన చేసుకొని, ఎప్పుడో మనసు పుట్టినప్పుడు బైబిల్ చదువుకొని, ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు ఎవరు 4 మాటలు దేవుని గురించి చెప్పి, మిగతా సమయం అంతా జీవన వ్యాపారంలో సంపాదించుకోవాలి, అటు వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఏవేవో లేనిపోయిన పనులు చేసుకుంటూ దేవునితో గడపకుండా ఒక మంచి స్థానాన్ని దేవుని దగ్గర పొందగలుగుతారా? ఎవరైనా ఆలోచించండి. పొందగలుగుతారా? వీళ్ళు స్త్రీలే కానీ గొప్ప స్థానానికి చేరుకున్నారు దేవుని దగ్గర. ఎప్పుడో అప్పుడు కొంచెం ప్రార్థన చేసుకుంటా మామూలుగా వెళ్ళి వస్తా ఉంటే దేవుడు ఆత్మాభిషేకం అనుగ్రహిస్తాడా? ఇవ్వడు. ఇంకా అన్న జీవితానికి వస్తే ప్రత్యేకత ఏంటంటే 7 ఏండ్లు చదవండి అన్నమాట. లూకా సువార్తలో 2వ అధ్యాయంలో, ఆమె కన్యాత్వము మొదలు